ఈరోజు చంద్రబాబు చేసిన దారుణం అందరూ కూడా గమనించాలి. వృద్ధుల మీద, దివ్యాంగుల మీద ఎంత కసి తీర్చుకుంటున్నాడంటే, ఇక మళ్ళీ వాలంటీర్లు అడిగితేనే వాలంటీర్లు అంటున్నారమ్మా, మాకేమో మరి మాకు సంబంధం లేదు, మమ్మల్ని తీసేశారు కదా, ఉద్యోగులని తీసేశారు, మరి మాకు తెలియదు, మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు ఏళ్ళు ముద్రలు పడతలేదు అని అంటున్నారు. మాకు నానా తిప్పలైపోతున్నాం, మరి మేము ముసలాళ్ళం పోలేకపోతున్నాం, రాలేకపోతున్నాం ఎర్రటెండలో. మరి ఒక ఆమెకైతే కాళ్ళే లేవు పాపం, కాళ్ళు లేని ఆమెకు కూడా మరి ఇంటికి వచ్చి కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా డబ్బులు ఇంటికి నేరుగా 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకే సూర్యోదయం లోపే వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి. దుర్మార్గంగా ఎలక్షన్స్, ఎన్నికలకు కూడా అడ్డు పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ మీద కోర్టులో వేసి వాలంటరీ సర్వీసెస్ వాడకూడదని చెప్పని గత నెల వచ్చేసేటప్పటికి సచివాలయంలో డబ్బులు పంపిణీ పెట్టి మండు టెండలో కొంతమంది పాపం ఎండకు తట్టుకోలేక చనిపోవడం కూడా చూసాం. ఈ నెల మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయంలో డబ్బులు ఇవ్వడం ఏంటని చెప్పని మళ్ళీ చంద్రబాబు కుట్ర పన్ని దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్ లో ఎక్కడో ఒక మండలం చివరో లేకపోతే ఏదో ప్రాంతంలో అంత దూరం వెళ్లి డబ్బులు డ్రా చేసి బాధ పెట్టే విధంగా కక్ష తీయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. దయచేసి మీరందరూ కూడా గమనించండి అమ్మా. మళ్ళీ మీ ఇంటికి పెన్షన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వస్తుంది మీ ఇంటికి. మీ ఇంటికి చిరునవ్వుతో వచ్చి వాలంటీర్ వచ్చి డబ్బులు రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలమ్మా. రేపు జరిగే ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు ఫ్యాన్ గుర్తు కోటేసి జగనన్నని గెలిపించండి. మళ్ళీ మీ ఇంటికి చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్లు ఇవ్వడం కానీ, పథకాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూ కావాలంటే జగనన్నే మళ్ళీ రావాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.